టీవీ 999 న్యూస్ కి స్వాగతం. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బారాస పార్టీలోకి వెళ్తున్నారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతోందని, అదంతా అబద్ధమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి బారాసలో ఎమ్మెల్యేగా పోటీ చేసి బారాస నుంచి గెలిచి భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. భద్రాచలం అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉన్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై వస్తున్న వదంతులన్నీ అబద్ధమని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని తెల్లం వెంకట్రావు తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కోసం అహర్నిశలు నేను కృషి చేస్తానని జరుగుతుందని తెలిపారు. నేను ఫోన్ చేసేది దగ్గరికి వెళ్ళి ఐగారులు వచ్చారు, మేము కలిసి స్కూల్ ఇచ్చారు, రిప్రజెంటేషన్ నాకట్టు ఇచ్చారు. నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చినది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నదన్నమాట అబద్ధం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో, నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి అపోహ చెందొద్దు. ఇది బీఆర్ఎస్ ప్రాపగండా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న స్టెప్ని మళ్ళీ తీసుకొని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియదు. కానీ ప్రజల అభివృద్ధి, నాకు ఆశీస్సులే ఉన్నాయి. ప్రజలు అభివృద్ధే నాకు ముఖ్యమని మీకు తెలుపుతున్నాను. మీరు ఎటువంటి అపోహ చెందితే నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను.